హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో, ఇవాళ మన ఎస్‌పీ 125 వెహికల్ ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్. ఈ ఎస్‌పీ 125 వెహికల్‌లో ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క డిస్క్ ప్యాడ్స్ అయితే మార్చేస్తున్నారు. సో, దేనికి ఏ మోడల్ ఏసుకోవచ్చు. చూసారుగా దీనికైతే కొద్దిగా కాలిబర్స్ 3 కాలిబర్స్ ఇచ్చారు. కాలిబర్ అంటే 3 పిస్టన్‌లు ఇచ్చారు. సో, దీనికి ఇది ఎట్లా ఓపెన్ చేసుకోవాలి. జస్ట్ మనకి 12 సైజ్, 8 సైజ్ స్పానర్స్‌తో సరిపోతుంది. ఆ 2 బోల్ట్‌తో అంటే నేను ఎట్లాగైతే ఓపెన్ చేస్తున్నానో అది కాపీ పేస్ట్ మీరు చేస్తే 100% ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, అట్లా ఓపెన్ చేసేసుకొని వీలుకుండగానే మొత్తం 3 బోర్డులు లూజ్ చేసి బయటికి తీసేయండి. తీసేస్తే మనకి కాలిబర్ కిట్ మొత్తం వచ్చేస్తుంది. ఆ వచ్చేసినప్పుడు లోపల డిస్క్ ప్యాడ్స్ కూడా బయటకొచ్చేస్తాయి. సో, భయ్యా డిస్క్ ప్యాడ్స్ అరిగిపోయాయి అని ఎలా తెలుసుకోవాలి? ఏముందండి, ఆ డిస్క్ ప్యాడ్స్‌కి, ఆ డిస్క్‌కి మధ్య గ్యాప్ తగ్గిపోతే అరిగిపోయినట్టు. అండ్ రబ్బర్ రబ్బర్ అంటే ఐరన్ రాసుకున్న సౌండ్ వచ్చినా సరే అరిగిపోయినట్టు. ఓకే. ఇదైతే కంప్లీట్‌గా దగ్గరికొచ్చేసిందండి. చూడండి, పిస్టన్ 3 పిస్టన్‌లు ఉంటాయి దీనికి. అంటే ఎంత ఎక్కువ ఎక్విప్‌మెంట్ G900లో కూడా ఇవ్వలేదు. ఇది హ్యాండ్స్ ఆఫ్ హోండా వాళ్ళకి. సో, ఈ నిఫిన్ కంపెనీ ఇచ్చారు దట్టు. దీనికేదో మొత్తం డిస్క్ ప్యాడ్స్ ఏదో ఈ మాత్రం ఉంది. ఈ మాత్రం హైట్ ఉంటాయన్నమాట. ఇప్పుడొచ్చిన ఎస్‌పీ 125 అయితే చిన్నవి చేసేసారు బాగా. సింగిల్ కాలిబర్ ఇచ్చేసారు. సింగిల్ పిస్టన్ ఇచ్చేసారన్నమాట. సో, పాతది చూడండి, ఐరన్ అయితే ఖచ్చితంగా వచ్చేసింది. ఐరన్ వచ్చేది వాడితే డిస్క్ అనేది అరిగిపోతుంది 100%. సో, ఇన్నర్ సైడ్ అంతా నీట్‌గా చూసారు కదా! నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఆ 3 పిస్టన్‌లు కూడా లోపలికి ప్రెస్ చేసి, బ్రేక్ ఆయిల్ చెక్ చేసుకొని, ఏదైతే మనకి 2 బుష్‌లో కూడా కంప్లీట్‌గా గ్రీస్ అప్లై చేసుకొని ఫ్రిక్షన్ కరెక్ట్‌గా మూవ్ అవుతుందో లేదో ప్రెస్ చేసిన బ్యాక్ వస్తుందో చెక్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా దానికైతే పెట్టేయండి. ఏంటి భయ్యా నువ్వు పెట్టట్లేదు అన్నీ ముందుగా చేసేసిన వీడియో ఉంటే నేను సింగిల్ హ్యాండ్‌తో కెమెరా పట్టుకొని సింగిల్ అంతా పెట్టడం అనేది చాలా కష్టమైపోయిందనమాట. సో, ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఏముంది భయ్యా డిస్క్ ప్యాడ్స్ 2 డిస్క్ ప్యాడ్స్ కూడా వేసేస్తున్నాను. పాతది, కొత్తది మీకు డిఫరెన్స్ చూసారు కదా! ఇట్లా ఒక డిస్క్ ప్యాడ్ దగ్గర పెట్టేసుకొని ఒక బోల్ట్ పెట్టుకోండి. అలానే నెక్స్ట్ డిస్క్ ప్యాడ్ కూడా పెట్టేయండి. పెట్టేసి అక్కడ ఫిక్స్ చేసేసుకోండి. ఫిక్స్ చేసిన తర్వాత ఈ కంప్లీట్‌గా బోల్ట్ టైట్ చేసేసి జోకర్‌కైతే ఎక్కించేసి ఆయిల్ అయితే టాపప్ చేసుకొని బాగోపోతే ఆయిల్ మొత్తం మార్చేసుకొని ఎయిర్ తీసి బ్రేక్ అయితే మంచిగా మొత్తం చెక్ చేసినది కస్టమర్‌కి ఇవ్వండి. ఎందుకంటే డిస్క్ బ్రేక్ విషయంలో ఏమాత్రం తేడా వచ్చిందనుకోండి చాలా రిస్క్ అనమాట. దయచేసి కొత్త పర్సన్స్ ఎవరు కూడా డిస్క్ బ్రేక్ జోలికి పోకండి. పోతే చాలా ఇబ్బంది పడతారు. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఎస్‌పీ 125 సీసీకి కరెంట్ డిస్క్ ప్లేస్ ఎట్లా మార్చాలి. సో, మన వీడియో గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్‌స్టాగ్రామ్ ఫాలో చేసేయండి. జై హింద్.